హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 29th జూన్ ఎపిసోడ్ ట్విస్ట్ అయితే మామూలుగా లేదు. ఇంకా లేట్ చేయకుండా సీరియల్ రివ్యూలకు అయితే వెళ్ళిపోవచ్చండి. ఇంకా సీరియల్ స్టార్టింగ్లోనే ఇంకా అమూల్య కాస్త చందుకు సేవలు చేస్తుండేసరికి ఇంకా అక్కడున్న సరోజ అయితే అస్సలు ఇది చేసి ఎక్స్ట్రాలు అయితే చూడలేకపోతున్నాను. ఆ చందుని దీని బుట్టలు అయితే పడేస్తుంది. అసలు వీడు దాని భ్రమకు పడిపోయి ఇంకా మారిపోతాడు. అసలు వీడినైతే బయట తీసుకురావాలి అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తుండగానే ఇంకా అక్కడే ఉన్న సరోజ వాళ్ళ ఆయన కాస్త వస్తుండేసరికి, చూసారా మీ కోడలు పతివ్రత శిరోమణిలాగా తెగ డ్రామాలు చేసేస్తుంది. అవును నిజమే, నేను చూస్తున్నాను సరోజ, కానీ ఏం చేస్తాం, మన టైం కూడా అలాగే నడుస్తుంది కదా. అయినా ఆవిడ గారి చేతుల్లోనే మన జీవితాలు అయితే ఆధారపడినాయి. ఆవిడ గారి వీడియో కనుక బయటకి ఇచ్చిందంటే మన కుటుంబం ఏ రకంగా దారితీస్తుందో, మన జీవితాలు ఏ రకంగా దెబ్బతింటాయి నీకు కూడా తెలుసు కదా సరోజ. ఇప్పుడు ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నావు? అదేం లేదండి, మొన్న ఆ చందుకడ బీరువా పాడేసుకునేసరికి ఆడి కాలైతే ఇరిగింది. అప్పటి నుంచి వాడైతే దాని భ్రమలో పడిపోయాడు. వాడు ఖచ్చితంగా మారాడంటే మనం మాట అస్సలు వినడు. మన మాట వినకపోయేసరికి ఇంకా మనం ఏమీ చేయలేం. మీకు కూడా అర్థమవుతుంది కదా. ఆవిడ గారు ఏం చేసినా తాన అంటే తందన ఆడుతున్నాడు. వీడు కూడా అలాగే తయారయ్యాడండి. నిజమే సరోజ, మనం ఏం చేస్తాం చెప్పు. అదే నేను అంటున్నాను, ఏం చేయలేం కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అంటుండగానే ఇంకా అక్కడున్న సరోజ ఆయన కూడా ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క తాతయ్య కాస్త పేపర్ చదువుతుండేసరికి ఇంకా అక్కడికైతే ఆదిత్య శైలు అయితే ఇంకా పెళ్లి బట్టల్లో వస్తూ ఉంటారు. ఇంకా అక్కడే ఉన్న తాతయ్య అయితే వీళ్ళిద్దరిని చూసి చాలా షాక్ అయిపోతూ, అమ్మ రాణి ఎవరొచ్చారో చూడు అని చెప్పేసరికి ఇంకా అక్కడ ఉన్న రాణి అయితే చాలా కంగారు పడిపోతూ, ఒరే ఆదిత్య నువ్వేం చేసావు నీకు అర్థమవుతుందా? అదేనమ్మా, నేను అందరికీ చేసుకోవాలని అనుకున్నాను, కానీ పరిస్థితులు అలా వచ్చాయి. నేను అందుకనే శైలుని అయితే పెళ్లి చేసుకుని తీసుకొచ్చామమ్మా, నువ్వేం అడగద్దు, మా కారణాలు మాకున్నాయి అని చెప్పేసరికి ఇంకా అక్కడున్న తాతయ్య అయితే, అమ్మ రాణి నువ్వైతే ముందు వాళ్ళిద్దరిని లోపల తీసుకువెళ్ళు, తను అయితే నీకు చెప్తాడు కదా. ఆదిత్య సంగతి గురించి మనందరికీ తెలుసు. ఆదిత్య ఏమైనా పని చేశాడంటే ఖచ్చితంగా ఆలోచించే చేస్తాడు. దీని వెనుక కూడా ఏదో పెద్ద కారణం ఉంటుంది తల్లి, ముందైతే వీళ్ళిద్దరిని లోపల తీసుకువెళ్ళు అని చెప్పేసరికి ఇంకా అక్కడున్న రాణి అయితే, సరే తాతయ్య మీ ఇష్టం, అయినా ఆదిత్య నువ్వు చేసింది ఏం బాగాలేదురా, కానీ నువ్వు ఒక మాట నాకైతే చెప్పవలసింది. అదే అమ్మ, నేను కూడా చెప్దాం అనుకున్నాను, కానీ మేము చేయాల్సి అయితే ఈ పని అయితే వచ్చింది. వాళ్ళ నాన్నగారికి కూడా హెల్త్ అయితే బాగాలేదు, ముందైతే ఇంటికి తీసుకొద్దాం అని చెప్పి శైలుతో పాటు నేను కూడా ఇంటికి వచ్చానమ్మా అని చెప్పేసరికి, సరేరా నీ ఇష్టం, నేను చేసేదేం లేదు, మీరందరూ చేస్తున్న పని చూడడం తప్ప మాకైతే ఏమనే మాట అయితే మీరు ఇవ్వడం లేదు కదా అని చెప్పేసి రాణి అంటుండేసరికి ఇంకా అక్కడ ఉన్న శైలు ఆదిత్య కూడా ఇంకా ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయేసరికి ఇంకా రాణి కాస్త లోపల తీసుకువెళ్తుండేసరికి అక్కడే ఉన్న శశి కాస్త వీళ్ళిద్దరిని చూసి, అసలు ఏం జరుగుతుంది అత్తయ్య ఇక్కడ, అసలు వీళ్ళిద్దరు ఏంటి ఇలా వచ్చారు, ఆయన పెళ్లి చేసుకుని మరీ ఇంటికి వచ్చేసారా, అసలు ఎక్కడికి వస్తున్నారు, ఎవరింట్లోకి వస్తున్నారు అని చెప్పి శశి అడిగేసరికి ఇంకా అక్కడున్న తాతయ్య అయితే ఏం మాట్లాడకుండా ఉండిపోయేసరికి, అదేంటమ్మా అలా అడుగుతున్నాం, మీరిద్దరు కూడా ఇలాగే పెళ్లి చేసుకుని వచ్చారు కదా, మేము అలాగే మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాం, వాళ్ళు పని కూడా ఇదే చేశారు కదా, ఇప్పుడు ఏం మాట్లాడక శశి, ముందైతే లోపల తీసుకువెళ్ళాలి అని చెప్పేసి అనేసరికి ఇంకా అక్కడున్న శశి అయితే అలా చూస్తూ ఉండిపోయి, సరే మీ అయితే ఇష్టం, మీరు చెప్పినట్టే చేయండి, కానీ బాలునైతే ఒక మాట అడగండి అత్తయ్య అని చెప్పేసరికి, నువ్వు అలా మాట్లాడకమ్మా, బాలుని అడిగేదేంటి, వాడు కూడా ఈ ఇంటి బిడ్డే, ఆదిత్య ఈ ఇంటికి రెండో వారసు, బాలుకి ఎంత హక్కు ఉందో ఈ ఆదిత్య గాడికి కూడా అంతే హక్కు ఉందమ్మా, నువ్వైతే ఏం మాట్లాడి తల్లి, మీరు కూడా ఈ రకంగానే పెళ్లి చేసుకుని వచ్చారు కదా, మేము ఏం మాట్లాడకుండా నోరెత్తకుండా ఉన్నాం కదా, ఇప్పుడు అలాగే చేస్తున్నాం, వాళ్ళనైతే ముందుకు లోపలికి వెళ్ళనియమ్మా, నువ్వైతే మాట్లాడుకో అని చెప్పేసి ఇంకా తాతయ్య అనేసరికి ఇంకే చేసేదే లేక శశి అయితే అలా చూస్తుండిపోయేసరికి ఇంకా ఆదిత్య శైలి కూడా ఇంకా లోపలికి వస్తూ ఉంటారు. అక్కడే ఉన్న శశి అయితే ఇంకా మనసులో అనుకుంటుంది, అసలు ఈ ఆదిత్య గారిని ఇంటికి రాకుండా చెయ్యాలని నేను అనుకుంటుంటే వీడు ఏకంగా వాడి గర్ల్ ఫ్రెండ్ శైలుతో పాటు బ్యాగ్ వేసుకుని అయితే వచ్చేసాడు. వీడైతే ఇప్పుడైతే కదిలేలేడు. అసలు నన్ను ఆ రోజు అవమానించి మళ్ళీ ఇంటికి వచ్చిన ఈ ఆదిత్యని ఏ రకంగా చేయాలంటే ఆ రకంగా చేయాలి, ముందైతే బాలుని రెచ్చగొట్టాలి అని చెప్పేసి ఇంకా అక్కడున్న శశి అయితే ఆలోచనలో పడుతూ ఉంటుంది. మరో పక్క సీత కాస్త ఇంకా గుడికి వెళ్తూ ఉంటుంది. అసలు ఎందుకు తండ్రి, నేను ఒక్క క్షణం కనిపించకపోయినా ఆయన అసలు తట్టుకోలేకపోతున్నారు, నేనేమో
బయటకు వెళ్ళిపోదామని అనుకునేసరికి ఆయన ఏ రకంగా ఉంటారో అని చెప్పి నా కాలు కూడా బయటకు పెట్టలేకపోతున్నాను. ఆయన్ని మార్చి తండ్రి ఏ విధంగా చెయ్యాలో నాకైతే అర్థం కావడం లేదు. నా ఈ బాధ ఎవరితో పంచుకోవాలో కూడా నాకైతే తెలియడం లేదు. నీతో చెప్పుకుందాం అని చెప్పి నీ గుడికైతే వస్తున్నాను తండ్రి. అసలు ఎందుకు తండ్రి ఇలా చేస్తున్నావు? కనీసం నేను ఆయనకి బిడ్డ పుట్టే ఇదిలో కూడా నేను లేనా? అసలు ఎందుకు నా జీవితం ఎలా తయారైంది? నేను ఏం పాపం చేశాను తండ్రి? ఏదో పెద్ద పాపమే చేసుంటాను. కనీసం ఆయనతో గడపడానికి కూడా నా జీవితం సహకరించట్లేదంటే నేను ఏదో పెద్ద తప్పే చేసుంటాను. కానీ ఈ జన్మలో ఎందుకు శిక్షిస్తున్నావు తండ్రి? ఎందుకు తండ్రి ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా సీత ఇంకా బాధపడుతూ ఉండేసరికి ఇంకా ఆలోచిస్తూ ఇంకా గుడికొచ్చేసరికి ఇంకా దేవుడు దండం పెట్టుకుంటూ ఉంటుంది. అసలు తండ్రి ఆయన మనసు నా నుంచి దూరం అయ్యేలా చేయి తండ్రి. నా ఈ సమస్యకి పరిష్కారం అనేది లేదు. నా నుంచి ఆయన దూరమైన ఆయన ప్రశాంతంగా బతికేలా చేయి తండ్రి అని అనుకుంటేసరికి ఇంకా అక్కడికైతే సీతకు చెకప్ చేసిన డాక్టర్ అయితే గుడికి వస్తుంటుంది. ఇంకా వచ్చేసరికి ఇదేంటి ఆవిడే నాకు చెకప్ చేసిన డాక్టర్ కదా అని చెప్పేసి ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుండేసరికి ఏమండి మీతో ఒకసారి మాట్లాడాలి. చెప్పమ్మ సీత, నేను బతికి ఛాన్సెస్ ఏవి లేవా డాక్టర్? కనీసం సర్జరీ చేసినా నాకు ఎలాంటి హోప్ అనేది ఉండదా? పోనీ డాక్టర్ ఈ స్టేజ్లో నేను ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రయత్నించచ్చా? అసలు ఆయనకంటూ ఎలాంటి హోపు లేదు తండ్రి. నా గురించి ఆయనైతే చాలా బాధపడుతున్నారు. ఖచ్చితంగా నేనంటూ ఆయనకు ఒక బిడ్డనైతే కనివ్వాలని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ డాక్టర్ చెప్పండి అని సీత అడిగేసరికి ఇంకా అక్కడున్న డాక్టర్ అయితే అమ్మ నీకు ఇప్పుడు 4th స్టేజ్లో అయితే ఉంది. చెప్పాను కదా మొన్న నీకు ఎలాంటి సర్జరీస్ చేసిన ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. అలాంటిదే నీకు ప్రెగ్నెన్సీ వచ్చిన నీకు ఎంత ప్రమాదం ఉందో నీ బిడ్డకి అంతే ప్రమాదం ఉందమ్మా అని చెప్పేసరికి ఇంకా అక్కడున్న సీత అయితే ఇంకా తట్టుకోలేక కూలబడిపోతూ ఉంటుంది. ఇంకా అక్కడున్న డాక్టర్ అయితే అమ్మ సీత నువ్వేమీ కంగారు పడకు, ఇంకా 1% ఛాన్స్ అయితే ఉంది కదా, ముందైతే నీకు ఇంకా కొన్ని టెస్ట్లు అయితే చేద్దాం, దాన్ని బట్టి నేను రిజల్ట్ అయితే చెప్తాను. ముందైతే నువ్వు ఒకసారి క్లినిక్కి రామ్మా. నువ్వైతే ఇలాగా నెగిటివ్గా థింక్ చేస్తే ఖచ్చితంగా నీ హెల్త్ మీద అది ప్రభావం చూపుతుంది. సో నువ్వు ఇప్పుడు అలా ఉండద్దు తల్లి. నువ్వైతే ఫస్ట్ క్లినిక్కి రా, నేను ముందు టెస్ట్లు అయితే చేసి రిజల్ట్ ఎలా వస్తుందో చూసి చెప్పిన తర్వాత మనం ఆలోచిద్దాం సీత. ముందైతే నెగిటివ్గా థింక్ చేయకు సరేనా? నువ్వు ఎక్కువ ఆలోచించుకోల్ది నీ బ్రెయిన్ మీద అది పడుతుంది. సో నువ్వు ఎక్కువ ఆలోచించుకో, ఎప్పుడు నువ్వు హ్యాపీగా అయితే ఉండాలి. సో నువ్వు నేను చెప్పిన మాట అయితే విను అని చెప్పేసరికి ఇంకా అక్కడున్న సీత అయితే ఇంకా ఆలోచనలో పడుతూ ఉంటుంది. ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరుగుతుందండి. ఈ ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మనకైతే తెలియజేసేయండి. ఇంకా సీత ఆరోగ్యం కుదుటపడి ఇంకా అంతా సెట్ అయ్యేలాగా మీరైతే కోరుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ రంగులెట్టిన సీరియల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను ఒక అన్బాక్సింగ్ శారీకి అయితే తీసుకొచ్చానండి. చాలా బాగుంది శారీ వైజ్ అయితే కనుక. ఇది నేను మీషో నుంచి ఆర్డర్ చేసింది. అండ్ ఇది వచ్చేసి మన ఫేవరెట్ హీరోయిన్ స్టైల్ చేసిన శారీ అండి. ఒక ఫంక్షన్ లో చాలా బాగుంది శారీ వైజ్ అయితే కనుక. నేను ఓపెన్ అయితే చేసి అయితే మీకు చూపిస్తున్నాను. శారీ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇది మనకి లేటెస్ట్ గా వచ్చిన శారీ అండి. ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అవుతున్న కలెక్షన్. అండ్ ఈ శారీ అయితే నేను వన్స్ అయితే అన్బాక్సింగ్ అయితే మీకు తీసుకొచ్చాను. వీడియో ఆల్రెడీ సీరియల్ రివ్యూ అయితే చెప్పేసాను. అండ్ ఇది వచ్చేసి శారీ వీడియో అండి. మీకు నచ్చకపోతే స్కిప్ అయితే చేసేసండి. అండ్ చెప్తాను కదా ఫేవరెట్ హీరోయిన్ స్టైల్ చేసిన శారీ అండి. చాలా బాగుంది. 3 కలర్స్ అయితే మనకి వచ్చినాయి. నేను నిజంగా శారీ అయితే క్వాలిటీ వైజ్ ఎలా వస్తుందని చెప్పేసి చాలా అయితే భయపడ్డాను. చాలా బాగుంది క్వాలిటీ అయితే కనుక. మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి. మొత్తం కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చింది. కట్ వర్క్ ప్యాటర్న్ లో మనకి చాలా బాగుంది శారీ అయితే కనుక. 3 కలర్స్ మిక్స్ అయిన ఈ శారీ అస్సలు మిస్ చేసుకోకండి. మనకి ఫంక్షన్స్ కి పార్టీ వేర్ కి చాలా బాగా యూజ్ అయ్యి ఈ శారీ కనుక మనకి చాలా బాగుంటుంది శారీ అయితే కనుక. అండ్ 3 కలర్స్ మిక్స్ అయిన ఈ శారీ అయితే కనుక ఇలా వచ్చింది. మొత్తం అంతా కూడా ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి. మొత్తం అంతా కూడా బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్ గా ఉంది. మనకి శారీ కట్టుకున్న గుచ్చుకున్న చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. అండ్ ఈ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఓవరాల్ అంతా కూడా ఇలాగే ఈ ప్యాటర్న్ అయితే వచ్చిందండి. అక్కడక్కడ మనకి ఇలా చిన్న చిన్న ఫ్లవర్ ఎంబ్రాయిడరీ బుటీస్ అయితే వచ్చినాయి. సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది.
చాలా బాగుంది శారీ బేస్ అయితే కనుక 3 కలర్స్ మిక్స్ అయిన ఈ శారీ లెంత్ అది చాలా మంది అడుగుతున్నారండి. లెంత్ వచ్చేసి మనకి 5.5 మీటర్లు అయితే వస్తుంది. అండ్ బ్లౌజ్ మనకి చాలా బాగా నీట్ గా ఇచ్చాడు. వన్ సైడ్ శారీ అంతా చూపించేస్తున్నాను చూడండి. మొత్తం అంతా కూడా ఇక్కడ కట్టు చెంగులోకి అయితే వెళ్ళిపోతుంది. ఇదంతా ప్లెయిన్ అయితే ఇచ్చాడు. కింద కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. స్మూత్ టైప్ ఉండే ఈ శారీ కనుక మనకి ఫంక్షన్ వేర్ కి ఆఫీస్ వేర్ కి చాలా బాగా సూట్ అయ్యే ఈ శారీ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ శారీ యొక్క లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ లో వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో కింద అయితే మీకు ఇచ్చేస్తున్నానండి. అది బ్లూ కలర్ లింక్, నీలి రంగు లింక్ అయితే ఉంటుంది. జస్ట్ ఆ లింక్ క్లిక్ చేయండి. ఈజీగా అయితే మీషోలోకి అయితే వెళ్ళిపోతారు. సర్చ్ చేయకుండా శారీ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మనం ఈ శారీ కొనేటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. ఓకే, ఫోన్ పే, గూగుల్ పే కూడా అవైలబుల్గా ఉంది. ఈ మనకి నచ్చకపోతే ఈజీగా 7 days రిటర్న్ అయితే చేసేసేయచ్చు. అండ్ ఈ సారీ అయితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్, పళ్ళులో ఇలా వచ్చింది. ఓకే, ఇలా ఉంది సారీ. ఓవరాల్ లుక్ అంతా కూడా చాలా నీట్ గా ఇలా వచ్చింది. ఓకే, నేను పక్కన సారీ కూడా నేను పిక్స్ అయితే అటాచ్ చేసేస్తానండి మీకు వన్ సైడ్ ఐడియా గురించి. ఇదైతే కనుక బ్లౌజ్. బ్లౌజ్ అయితే గనక మనకి వస్తున్నా బ్లౌజ్ అయితే గనక మొత్తం అంతా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి. ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లో అయితే దొరుకుతుంది. బిలో 1000 రూపీస్ లో మనకి ఈ శారీ అయితే కనుక అవైలబుల్ గా అయితే వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ పార్ట్ అండి. ఫుల్లీ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది. చూడండి, దగ్గర నుంచి వ్యూ చూపిస్తున్నాను. చాలా నీట్ గా ఉంది. రౌండ్ షేప్ లో నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్ పార్ట్ అండి. హ్యాండ్ పార్ట్ కి మాత్రం ఇలా ఇచ్చాడు. వస్తున్నాను. ఓకే, హ్యాండ్ కి ఏమో ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ లో ఇలాగా నీట్ గా ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ బ్యాక్ నెక్ ప్యాటర్న్. ఇది బ్యాక్ నెక్ వచ్చి డౌన్ చేశాడు. చాలా నీట్ గా ఉంది. బ్యాక్ నెక్ ఇలా వచ్చాడు. మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్కేనండి. చాలా నీట్ గా ఉంది. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ ఇలా ఇచ్చాడు. గ్రీన్ కలర్ లో ఇచ్చాడు మనకి హ్యాండ్ పార్ట్ అయితే గనక ఇలా ఉంది. చూడండి, చాలా నీట్ గా ఉంది. అండ్ దీని మీదకి వచ్చి మనకి సింపుల్ గా ఇలా లేస్ బోర్డర్ కి మనకి బ్లౌజ్ కి అయితే ఇచ్చాడు. బ్యాక్ కూడా మనం వేయించుకోవచ్చు, లేకపోతే హ్యాండ్ పార్ట్ కి మనకి ఇలా వేయించుకోవచ్చు. మన బిలో 1000 లో ఇంత మంచి వర్క్ ఉన్న శారీ అయితే రావడం చాలా పోతండి. నిజంగా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా మనకి ఫంక్షన్ వేర్ కి చాలా మంచిగా సూట్ అయ్యి ఈ శారీ తప్పకుండా ట్రై చేయండి. అండ్ కలర్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఈజీగా మీరు కింద లింక్ క్లిక్ చేసినట్లయితే కనుక మీషోలోకి అయితే వెళ్ళిపోతారు. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది. మనం ఈజీగా పర్చేస్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఈ శారీ అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ లింక్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ నచ్చితే కనుక కింద కమెంట్ సెక్షన్ లో శారీ బాగుందని కానీ లైక్ అయితే కనుక చేసేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.